ఎక్కడ వెతికినా కనబడడం లేదు. అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ పోలీస్, వెయిట్ ప్లీజ్. ఒకవేళ వీడియో ఉంటాడా? స్టాప్, నీల్ డౌన్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ ఎ బాంబ్, లే డౌన్. అయ్యయ్యో, ఏమిటి ఇలా పడిపోయారు? చూసారా, అన్యాయంగా ఒక ఎలుగుబంటి కూడా పడిపోయిందే ఆఫీసర్. నా చేతిలో ఉన్నది బాంబు కాదు, కావాలంటే చూడండి మసాలా వడ. నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు, వాడికి మసాలా వడ అంటే ఇష్టం. వేడి తగ్గకుండా ఉండడం కోసం సిల్వర్ పేపర్ లో చుట్టి తీసుకొస్తున్నాను. దీన్ని మీరు బాంబు అనుకుని అపార్థం చేసుకుంటున్నారు. కావాలంటే మీరే రుచి చూడండి. అంత పని చేయకండి, ఇప్పుడు నా గతేం కారు. ఇదిగో పర్వతం, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆను మసాలా వడ సూపర్ గా ఉంది సార్. మేఘు ఫన్నీ ఫెలో, రిలీజ్ హిమ్. వెల్కమ్ టు మలేషియా. ఏదో ఉన్నానులే, అంతా విన్నాను రా. వెళ్తూ మాట్లాడుకుందాం. నీకోసం వేడిగా మసాలా వడ తీసుకొచ్చాను రా. వడా? అంతా టామీ జిమ్మిల్ తినేసే. నువ్వు పద, నేను తీసుకొస్తాను. దా. ఈసారి ఇండియా నుంచి పిల్లల్ని దత్తత తీసుకున్నారు, కారణం ఏంటి సార్? సేవ చేయడానికి సరిహద్దులు అక్కర్లేదు. ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల అనాథలైన వాళ్లే ఈ పిల్లలు. రాజకీయాల్లోకి రావడానికి ఇంత సేవ చేస్తున్నారా? అనాథలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకే రానక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. మామూలుగా డబ్బున్న వాళ్ళకి మనసుండదు, మనసున్న వాళ్ళకి డబ్బు ఉండదు. నేను చిన్నతనంలో కష్టపడిన వాణ్ణి, అందుకే నలుగురికి సాయపడాలనే మనసుంది. ఆ లక్ష్యమే ఈ రోజు నన్ను ఆసియాలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయ్యే స్థాయికి తీసుకొచ్చింది. మనం ఇంకోసారి కలుద్దాం. రాజకీయ నాయకుడా? చచ్చా, ఈయన పేరు ధర్మారావురా. పేరుకు తగ్గట్టుగానే ధర్మప్రభు. ఈ దేశంలో లేని వాళ్ల కోసం ఉచిత హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, బళ్ళు గుళ్ళు, కళ్యాణ మండపాలని అనేక విధాలుగా సామాజిక సేవ చేస్తున్నారు. షార్ట్ కట్ లో చెప్పాలంటే మన దేశానికి మదర్ తెరిసాలా, ఈ దేశానికి ఈయన ఫాదర్ తెరిసా. ఇది షార్ట్ కట్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి నేను ఎడ్డమంటే తెడ్డమంటున్నాడు? నువ్వు వచ్చావుగా ఉద్యోగానికి 4 రోజులు లీవ్. ఏ ఉద్యోగం? ఉద్యోగం వెతకడమేనా ఉద్యోగం? కళ్ళు కనిపించట్లేదా? నేను కాదండి, ఏంటి నేనా? నేనొచ్చి గుద్దేనా? క్రేజీ. సారీ. ఏంటి సారీ? చూసాంటే తెలీదా? చూస్తే వెళ్ళాలనిపించదు కదా. నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఐఎమ్ బ్రహ్మ. బ్రహ్మ? ఐఎమ్ బ్రహ్మ. ఊరుకోరా. ఐఎమ్ బ్రహ్మ. ఊరుకోమని చెప్తున్నా కదా. ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావు గురు. ఎంతసేపు నీ బాడీ నా అమ్మాయి టచ్ చేసింది, తను కనీసం నా చెయ్యైనా టచ్ చేయకూడదా? పరదేశీ, నీకెందుకు ఇంత జలసి? రా రా, గుద్దుకున్నారు ముద్దుకున్నారు కదా. నీకో విషయం తెలుసా కార్తీ? ఈ తళతళలాడే కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి మన వాళ్ళందరూ ఇక్కడికొచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళేమో ఇండియా మీద మోజుపడి చూస్తున్నారు. తమాషా చూసావా? సార్, ఈ ఆర్టికల్ కమింగ్ ఇష్యూలో స్వీట్ హోమ్ పేజ్ 1లో రావాలి. ఏం సోప్ వాడుతున్నావు? గుమ్మగుమ్మలాడిపోతుంది. హాయ్ దీపా. హాయ్ యామిని, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? అయ్యో, టార్చర్ తట్టుకోలేకపోతున్నానే. ఆ స్నిఫర్ డాగ్ గురించి నువ్వు ఇక కంగారు పడకల్లా. ఈ రోజుతో నీకు ఆఫీస్ లాస్ట్ డే కదా. ఈ రోజు వరకు మిస్ యామిని, రేపటి నుంచి మిస్సెస్ ఇబ్రహాం, అంతే కదా? రేపు చేయాల్సిన దానికోసం ట్రయల్ చూస్తున్నావా? జోక్లేకే. అవునా? మరి నీ ముద్దు ట్రైల్ సంగతి గురించి చెప్తావా? ఇది చూడగానే అలా షాక్ అయ్యావేంటి? మార్నింగ్ స్టార్ రిపోర్టర్ నా ఫ్రెండ్ ఒకటి ఓ రొమాంటిక్ ఫోర్స్ కవర్ చేసి నాకు ఇచ్చింది. మై గాడ్, ఏంట్రా కరివేపాకు పొడి అడిగితే కలర్ కలర్ గా ఫిగర్స్ ఫోటోలు చూపెడుతున్నావు? మన విలేజ్ గంగమ్మ మంగమ్మలు ఈ రకంగా డెవలప్ అయ్యారా? దీని సంగతి ఏమిటి? దీని సంగతి ఏమిటా? ఇది సుమారుగానే ఉంది. నెంబర్ ఉందా? ఈ వేళ ఇక్కడికి వచ్చాయని అడుగుతున్నాను రా. అలా అడిగావా? సరే సరే, మా అమ్మ పంపించిన ఇడ్లీ పొడి ఉంటుంది, అదన్నా తీ. ఇది ఆడవాళ్ళు ఆడేసుకునేది కదరా. ఇంకేదో ఉంది, తీయి. టాప్స్. ఇదేమిటి? తల దువ్వుకునేది, కంటికి పూసుకునేది, పెదవులకు రాసుకునేది,
మొహానికి పూసుకునేది, గోళ్లకు వేసుకునేది, బొట్లు పెట్టుకునేవి. అయ్యయ్యో, అన్ని అమ్మాయిల ఐటమ్స్ ఉన్నాయి కదరా, ఎలా వచ్చాయిరా? బ్యాగ్ మారిపోయింది అనుకుంటా. అంటే నీ బ్యాగ్ ఆ రొమాంటిక్ హీరో దగ్గరే ఉండాలి. ఎవరే అతను? ఇడ్లీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ రా. చి ఊరుకోవే. బ్రహ్మ, నాకు ఆ బ్యాగ్ కావాలరా, అందులో ఇంపార్టెంట్ విషయాలున్నాయి. మళ్ళీ ఆ ఫిగర్ ఎదురు పడాలి, దాని మీద పడాలి, అంతే కదా? ఏయ్ నటించుకే, అంటే బ్యాగ్ మాత్రమే కాదు నీ హృదయాన్ని కూడా కల్పించేసావన్నమాట. చిచ్చి. ఇది చూసావా కార్తీక్? మన ఊళ్ళో పెదరాయిళ్లా బతుకుతున్నవారు ఈ ఫోటోలో జేమ్స్ బాండ్ సీన్ కెండ్రీలాగా ఫోజ్ ఇచ్చారు, చూసావా? నాకు తెలిసి అయ్యగారు మన గ్రామ సరిహద్దులు దాటి ఒక్కరోజు కూడా బయటకు వెళ్లేదే. అవును బ్రహ్మ, అది నాకు తెలియట్లేదు. ఆయనకి ఈ మలేషియా దేశానికి ఏమిటి సంబంధమో అర్థం కావట్లేదు. ఈ పేపర్లో అయ్యగారు దేన్ని చూసి షాక్ అయ్యారో తెలియలేదే. ఈ సిలువ వెనకాల చూసావా? చర్చ్ ఆఫ్ మలాకా అని రాసుంది. దిస్ ఇస్ ద ప్లేస్. థ్యాంక్ యూ. బ్రహ్మ, నేను లోపలికి వెళ్ళి ఫాదర్ని మీట్ అయ్యి వస్తాను. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఫాదర్ కురియాకోస్ గారిని కలవాలి. ఆయన ప్రేయర్ లో ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళి కూర్చొని రాగానే పిలుస్తారు. ఓకే సార్. ఆహ్వానిస్తున్నాము. పవిత్ర వివాహమనున్నది ప్రభువుచే నిర్ణయించబడినది. వీరిరువురు ప్రభువు సమక్షంలో నూతన దంపతులవుతున్నారు. స్త్రీ పురుషులిరువురు పవిత్ర వివాహంతో ఒక్కటై వారు జీవితాంతం సుఖ సంతోషములతో జీవించు. వీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించుటకు మనం ఆ ప్రభువును ప్రార్థించదాం. అబ్రహాము, యామిని, ప్లీజ్ పే అటెన్షన్. సారీ ఫాదర్. అబ్రహాము, యామిని దంపతులుగా జీవించుటకు దేవుని ఎదుట ఉంగరములను మార్చుకునుచున్నారు. కార్తీక్ బారుకు తీసుకెళ్లి బీరిప్పిస్తాడనుకుంటే ఇలా చర్చికి తీసుకొచ్చేసాడే. సార్, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలి సార్. కొంచెం బాత్రూమ్కి వెళ్ళు, లేకపోతే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళు. ఆ విషయం నాకెందుకు చెబుతావు? నా ఫిలిప్స్ ని కాసేపు చూసుకుంటారా? ఓ, నువ్వు బాత్రూమ్కి వెళ్ళొచ్చేంత వరకు నీ ఫిలిప్స్ నేను చూసుకోవాలా? ఇదంతా ఒక మ్యాటరా? నేను శాంసంగ్, సోనీ, తోషిబా, ఐవా, అకాయ్, పానాసోనిక్ ఇలా బోల్డ్ ఐటమ్స్ చూసిన వాడినయ్యా. అంతెందుకయ్యా, ఆ కాలంలో మర్ఫీ రేడియోనే చెవిలో పెట్టుకుని కర్చీఫ్ లాగా తిప్పిన వాడినయ్యా. అందుకని ఒక కండిషన్, నీ ఫిలిప్స్ ఇస్తే కాసేపు చెవిలో పెట్టుకుని వింటాను, ఓకేనా? అది మెడలో వేసుకుని మీరు డాన్స్ కూడా చేయొచ్చు సార్. మెడలో వేసుకుని డాన్స్ కూడా చేయొచ్చా? సూపర్ అయ్యా, వెళ్ళి తీసురా నీ ఫిలిప్స్ ని. అలాగే కొత్త బ్యాటరీలు వేసి తీసురా, కాసేపు పాటలు వినొచ్చు. అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే అతడే అతడే అతా. ఇదిగోండి సార్ నా ఫిలిప్స్, జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఇది ఫిలిప్సా? ఇది నా శాంసంగ్. ఇది శాంసంగ్. ఈ సిలువ ఈ చర్చికి సంబంధించింది. ఇది మీ నాన్నగారి దగ్గర ఎలా ఉంది? అదే ఫాదర్, నాకు తెలియట్లేదు. నేను ఈ చర్చికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు మీ నాన్నగారు ఇక్కడ సేవ చేసి ఉంటారు. ఆయన సేవకు మెచ్చి ఈ సిలువని ఈ చర్చి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చి ఉండవచ్చు. మీ నాన్నగారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. సారీ సారీ. ఏం ఆడుకున్నారా? నువ్వు ఏయ్, ఏంటి మళ్ళీ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చావా? దొంగతనమా? ఎక్కడ నీ పార్ట్నర్? పార్ట్నరా? అయ్యయ్యో, ఆ బాడీ బిల్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. ఇంకా చెబితే అతని బాడీ నాకంటే నీకే ఎక్కువ తెలుసు. నా బ్యాగ్ ఎక్కడ? ఏంటి తొక్కలో బ్యాగు? అందులో ఉన్నవన్నీ ₹1, ₹2 ఐటమ్స్. అలాగైతే నా ఇడ్లీ ఇప్పుడు ఎక్కడ? పోలీసా? ఫాదర్ ఎస్కేప్! ఎక్కడికి పారిపోతున్నావు? పోలీస్! You cheat! You fraud! మళ్ళీ డాషింగా? క్రికెట్ లోనే రీప్లే అనుకుంటే ఇక్కడ కూడా మొదలు పెట్టారా? ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నన్ను? ఏమండి, నేను మిమ్మల్ని కుదరలేదండి. ఏంటి నేను కాదంటావు? ముందు నువ్వు లేస్తావా లేదా? ఏమండి, నా మీద మీరు పడుకున్నారు. ఓ మై గాడ్, ఐమ్ సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. రేపు ఉదయం 10 గంటలకి డోమ్ రెస్టారెంట్ కనండి, మీ బ్యాగ్ ఇచ్చేస్తారు. నీ పనంతా అయిపోయాక నేను గుర్తురాను.
వెల్, కిల్ పోలియో ప్రాజెక్ట్ కోసం మందులు సప్లై చేసే పవిత్రమైన కార్యాన్ని నాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్పగించారు. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్. సమీప భవిష్యత్తులో పోలియో అనే దారుణమైన వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో నాకు భాగం ఉందని తలుచుకుంటేనే నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ.